వెంటనే చేయి చాపి పేతురు గారిని పైకి లేవనెత్తుతారు. మనల్ని కూడా ఆ రకంగా దేవుడు మనల్ని ఆపత్కాలం మందు మనల్ని తప్పిస్తాను అంటున్నాడు. ఎప్పుడు బీదలను కటాక్షించినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాను అంటున్నాడు. అంటే ఎదుటోళ్ళు సాయం చేస్తేనే చేస్తాడా, లేకపోతే చేయడా అంటే, మరి మనకున్న దానిలో లేని వాళ్ళకి సహాయపడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మనకే ఇంత ఆనందంగా ఉంటే మనం అలా చేసినప్పుడు మన తండ్రికి ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అందుకే మనం ధన్యుడిగా అంటున్నారు. ఎవరిస్తారండి ధన్యులుగా? మనం ఎంత చేసినా సరే, ఏం చేసినా సరే, నువ్వేం చేసావులే, నువ్వేమి ఇచ్చావులే అని అంటారా లేదా? కానీ మన దేవుడు ఏమంటున్నాడు? బీదలకు మీరు సాయం చేసినట్లయితే నాకు సాయం చేసినట్లు, అందుకే ధన్యుడిగా ఎంచుతున్నాడు. ఆపత్కాలం మందు మనం తప్పిస్తానంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితుల్లో ఉన్నా సరే, ఆపత్కాలం మందు యెహోవా మనల్ని తప్పించే దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మరింతగా దేవుణ్ణి మనం ఈ వాగ్దానం ప్రకారం కనుక